సెల్వన్ నటుని ఇటు ఆగంతకులు టార్గెట్ చేశారా? మొన్న విక్రమ్, అంతకు ముందు విక్రమ్, నిన్న త్రిష. అసలు ఏం జరుగుతోంది? హీరోయిన్ త్రిష ఇంటికి మళ్ళీ బాంబు బెదిరింపులు వచ్చాయి. ఏకంగా డీజీపీ ఆఫీస్కే మెయిల్ పంపించారు ఆగంతకులు. చెన్నై అల్వారుపేటలోని త్రిష ఇంటి దగ్గర పోలీసులు తనిఖీలు చేపట్టారు. బాంబ్ అలాగే డాగ్ స్క్వాడ్ చేరుకుంది. విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. ఎవరో ఆకతాయిలు చేసిన పనిగా నిర్ధారించారు అధికారులు. వరుసగా 4వ సారి త్రిష ఇంటికి బాంబు బెదిరింపు వచ్చింది. చెన్నైలోని సినీ రాజకీయ ప్రముఖులకు తరచుగా వస్తున్నాయి ఈ బెదిరింపులు. ఫేక్ బెదిరింపులపై సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు చెన్నై పోలీసులు. తాజాగా జరిగిన ఈ ఘటన మరి ముఖ్యంగా నటి త్రిషకు సంబంధించి వచ్చిన ఈ బెదిరింపులు సీరియస్ గా తీసుకోవడం జరిగింది అక్కడ అధికారులు. దీంతో ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభించారు. ఆ ఇంటికి చేరుకుని బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ అక్కడ చేరుకొని అక్కడ అణువణువుని గాలించింది. అయితే ఆ వార్త కరెక్ట్ కాదు. మరి ముఖ్యంగా అక్కడేమీ లేదని చెప్పి, అంటే ఎటువంటి బాంబులు కానీ ఎటువంటి పేలుడు పదార్థాలు కానీ లేవని చెప్పి నిర్ధారించుకున్నారు పోలీసులు. అసలు ఏం జరుగుతోంది? ఈ మధ్య తరచుగా ఈ బాంబు బెదిరింపులు కావచ్చు, లేకపోతే ఇటువంటి బెదిరింపులు కావచ్చు ఎక్కువైపోతున్నాయి. నవంబర్ 8వ తారీఖున ఈ బెదిరింపు మెయిల్ వచ్చినట్టుగా తెలుస్తోంది. చెన్నైలోని ఆమె నివాసంలో బాంబు పెట్టామని, అది త్వరలో పేలబోతోంది అంటూ కూడా బెదిరిస్తూ త్రిషకు సంబంధించి త్రిష పిఏకు ఈమెయిల్ వచ్చినట్టుగా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అయితే చెన్నై పోలీసులు అలాగే బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్, BDDS అంటూ ఉంటాం, అంటే బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ త్రిష ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించింది, తనిఖీ చేసింది. ఇది కేవలం బెదిరింపు మాత్రమే అని, ఎలాంటి బాంబు లేదని చెప్పి ధృవీకరించుకుంటూ వచ్చింది. ఇది కొద్ది రోజుల క్రితం నటి త్రిష కృష్ణన్కు సంబంధించి పరిస్థితి. అంతకుముందు అంటే నటుడు విక్రమ్, పొన్నియిన్ సెల్వన్కి సంబంధించి, పొన్నియిన్ సెల్వన్ సినిమా చాలామంది చూస్తుంటారు. వీళ్ళిద్దరు కూడా దిగ్గజ నటులు. అయితే నటుడు విక్రమ్కి సంబంధించి కూడా విక్రమ్ ఆఫీస్కి కూడా ఇదే తరహాలో ఈమెయిల్ వచ్చింది, బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో పోలీసులు విక్రమ్ ఇంటికి చేరుకున్నారు, విక్రమ్ ఆఫీస్కి చేరుకొని తనిఖీ చేపట్టారు. ఇది కూడా తప్పుడు బెదిరింపుగా వాళ్ళు తేల్చిన సందర్భం. ఇక అంతకుముందు అంటే అక్టోబర్లో కూడా ప్రముఖ సినీ దర్శకుడు అలాగే నిర్మాత కూడా అట, ఆ వ్యక్తికి సంబంధించి కూడా ఇలాగే బాంబు బెదిరింపు వచ్చింది. పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీ చేశారు. ఆ బెదిరింపు కరెక్ట్ కాదు, అక్కడ ఏం లేదు, ఇదంతా కూడా బెదిరింపు మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు. అక్కడ ఆ ఘటనకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేశామంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. ఈ మధ్య కాలంలో ఇటు చెన్నై కేంద్రంగా కావచ్చు, లేకపోతే తమిళనాడులో ఉన్న యాక్టర్స్ కావచ్చు, లేకపోతే సెలబ్రిటీలకు ఈ బెదిరింపులు చాలా రేర్గా కాదు, ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. ఇన్నాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే కనిపించినటువంటి బాంబు బెదిరింపులు కావచ్చు, లేకపోతే ఇటువంటి బెదిరింపు వార్తల మధ్య తరచుగా వినిపించడం ప్రస్తుతం ఆందోళన గురి చేస్తోంది. ఎవరి ఆకతాయిలు? నిజంగా ఆకతాయిలేనా, లేకపోతే దీని వెనకాల ఏమైనా భారీ కుట్ర ఉందా? ఈ అన్ని కోణాలు కూడా ప్రస్తుతం విచారణ జరుగుతోంది. అక్టోబర్ నుంచి నవంబర్ నెలలో ఇటు త్రిషతో పాటు విజయ్ కావచ్చు, రణ్విజయ్, నయనతార, ఖుష్బూ, ఇళయరాజా, మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా, అలాగే మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి, ఇలాంటి వాళ్ళందరూ కూడా బెదిరింపులు వచ్చిన సందర్భం. మరి ముఖ్యంగా చెన్నైకి సంబంధించి, అది కూడా తైనాంపేట, ఎక్కర్తుగంగల్ ఏదో ఉంది ఆ ఏరియాకు సంబంధించి, ఎక్కర్తుతంగల్, అల్వార్పేట ఈ ప్రాంతాల్లో ఉన్న వారి నివాసాలకు ఈ బెదిరింపు మెయిల్స్ వస్తున్న సందర్భం. నటి త్రిష నివాసానికి బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాంబు స్క్వాడ్ చేరుకుంది. దాంతోపాటు స్నిఫర్ డాగ్స్ అక్కడ చేరుకుని వాటిని తనిఖీ చేసిన సందర్భం ఉంది. అయితే అక్కడ ఎటువంటి బాంబు లేదని చెప్పి అదొక హోక్స్గా తేల్చేశారంటే అది కరెక్ట్ కాదు. అది మరి ముఖ్యంగా బెదిరింపుగా మాత్రమే వాళ్ళక్కడ చెప్పుకొచ్చిన సందర్భం. ఆ తర్వాత అక్టోబర్ 15 నుంచి 18 ఆ సందర్భంలో మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా స్టూడియోకి సంబంధించి, ఇళయరాజా స్టూడియో ఇతర VIP ఇళ్లకు కూడా ఇటువంటి బెదిరింపు మెయిల్స్ వచ్చాయనేది ఇంకొక చర్చ. ఇంకా అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్తే నవంబర్ 6 to 9, నవంబర్ 6 నుంచి 9 ప్రాంతాల్లో నటుడు విజయ్ అలాగే ఖుష్బూతో పాటు మరికొంతమందికి కూడా బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయని కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళ ఇళ్లకు కావచ్చు ఈ బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని తనిఖీలు చేపట్టిన సందర్భం. ఇక అక్కడి నుంచి మాట్లాడుకుంటే కనుక నయనతార కావచ్చు, నటుడు విజయ్ కావచ్చు, అలాగే
మరికొంతమంది నేతలు కావచ్చు, రాజకీయ ప్రముఖులకు సంబంధించి కూడా వాళ్ళకు కూడా ఇటువంటి బెదిరింపు మెయిల్స్ అవి వచ్చాయి. సో ఇలా బెదిరింపు మెయిల్స్ వచ్చిన నేపథ్యంలో వాళ్ళ డీటెయిల్స్ని తీసుకోవడం జరుగుతుంది చెన్నై పోలీసులు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కి కూడా గత నెలలో ఈ బాంబు బెదిరింపు మెయిల్ వచ్చాయట, ఈ అంటే బాంబు బెదిరింపులకు సంబంధించి. అయితే ఇవి ఎక్కువగా హోక్స్ కానీ, అంటే ఒక విధంగా చెప్పండి గాల్లో మాట, లేకపోతే ఎటువంటి ఏమంటారు ఎటువంటి ప్రామాణికం లేని బెదిరింపులు ఇవన్నీ బెదిరింపు మెయిల్స్ అన్నీ హోక్స్ అంటూ తెరడంతో ఇదొక కొత్త సైబర్ బెదిరింపులకు సంబంధించి అంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా స్టేట్ అలాగే సెంట్రల్, ఈ రెండు కూడా స్టేట్ ఇంటెలిజెన్స్ అలాగే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఈ రెండింటితో పాటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా విచారణ ప్రారంభించింది. అసలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, దీని వెనకాల ఏమైనా భారీ కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో ప్రస్తుతం విచారణ కూడా జరుగుతోంది. తమిళనాడులోని ప్రముఖులందరూ కూడా ప్రస్తుతం వాళ్ళ సెక్యూరిటీని మరింత పెంచుకోవడం జరుగుతోంది. ఒకే కేసులో 37 ఏళ్ల వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. తర్వాత వచ్చిన అంశాలు మరి గుర్తులేని వ్యక్తికి సంబంధించి ఈమెయిల్ హ్యాండిల్ నుంచి వచ్చినట్టు గుర్తించిన సందర్భం. సో ఆ వ్యక్తికి సంబంధించి దీనికి ఎంతవరకు సంబంధం ఉంది, అంటే ఎంత ఇంటర్లింకింగ్గా ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు స్పీడప్ అయింది, ఇవన్నీ కూడా పూర్తిగా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. పోలీసులు కూడా ప్రస్తుతం ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ప్రముఖులకు బాంబు బెదిరింపు మెయిల్స్ వస్తున్న నేపథ్యంలో ఇటు చెన్నై పోలీసులు కావచ్చు, మరి ముఖ్యంగా తమిళనాడు హోంశాఖ అలాగే కేంద్ర హోంశాఖ కూడా దృష్టి సారించింది. వీటి మీద లోతైన దర్యాప్తు చేస్తోంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.